రైస్ కార్డ్ సర్వీసులకు సంబంధించి కమెంట్ సెక్షన్‌లో కొన్ని ప్రశ్నలైతే రావడం జరిగాయి. ఆ ప్రశ్నలేంటో చూసినట్లయితే రైస్ కార్డ్ సర్వీస్ స్టేటస్‌లో ఎస్ఎల్ఏ అలాగే బియాండ్ ఎస్ఎల్ఏ అని కొంత టైం అయితే చూపిస్తుంది. అంటే 21 రోజులు, 180 రోజులు ఇలా అయితే చూపిస్తుంది. దాని యొక్క అర్థం ఏంటని అయితే అడుగుతున్నారు. అంటే ఎస్ఎల్ఏ యొక్క అర్థం ఏంటని అయితే అడుగుతున్నారు. అలాగే ఈకేవైసీ అనేది అప్లికేషన్ పెట్టిన ఎన్ని రోజులకు వేయాలని అయితే అడుగుతున్నారు. అలాగే 5 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు వేలిముద్ర వేయాలా? లేదంటే వారి బదులుగా చైల్డ్ ఈకేవైసీ ద్వారా వారి ఫ్యామిలీలో వేరే వాళ్ళు వేస్తే సరిపోతుందని అయితే అడుగుతున్నారు. అలాగే డిజిటల్లీ సైన్డ్ పెండింగ్ ఫర్ ఇష్యూయన్స్ అని అయితే వస్తుంది. స్టేటస్ చెక్ చేస్తుంటే దాని యొక్క అర్థం ఏంటని అయితే అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ఎస్ఎల్ఏ అంటే ఏంటో చూద్దాం. ఎస్ఎల్ఏ అంటే అబ్రివేషన్ వచ్చేసి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ అయితే పెట్టాం. ఉదాహరణకి ఇప్పుడు రైస్ కార్డ్ తీసుకోండి. రైస్ కార్డ్ అప్లై చేసాం. రైస్ కార్డ్ అప్లై చేసిన తర్వాత వీఆర్ఓ దానికి సంబంధించి వర్క్ అనేది చేయాలి. ఒకవేళ ఈ ఎస్ఎల్ఏ లేకపోతే అంటే ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ లేకపోతే అసలు మనం అప్లికేషన్ పెట్టినప్పుడు అసలు ఎన్ని రోజులుగా కార్డ్ ఇస్తారో తెలియక మనం వీఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అలా కాకుండా దానికంటే ఒక టైం అనేది ఇచ్చారనుకోండి. అంటే 21 రోజులని, 180 రోజులని ఇలా ఒక టైం ఇస్తే మనం వాళ్ళని అడగడానికి బావుంటుంది. అంటే వాళ్ళని ప్రశ్నించడానికి ఈ టైం చూపించి అడగడానికి బావుంటుంది. అలాగే వారి యొక్క అంటే అధికారుల పనితీరు కూడా తెలుస్తుందనమాట. అంటే వాళ్ళు గడువు తేదీలోపే వర్క్ చేస్తున్నారా? లేదంటే గడువు తేదీ తర్వాత కొంత టైం తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడు గడువు తేదీ తర్వాత అంటే ఎస్ఎల్ఏ తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు 21 రోజులు టైం అయితే ఇచ్చారు రైస్ కోడ్ ఎడిషన్‌కి. వాళ్ళు రైస్ కోడ్ ఎడిషన్ అనేది 21 రోజుల్లోపు చేయకపోతే అప్పుడు వారి లాగిన్‌లో ఒక మార్క్ అయితే చూపిస్తుంది. ఏంటి రెడ్ కలర్‌లోకి అయితే మారిపోతుంది. బియాండ్ ఎస్ఎల్ఏ అని. అంటే మీరు ఆ అప్లికేషన్ అనేది గడువు తేదీలోపు చేయలేకపోయారని ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి హెచ్చరికలాగనమాట. ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వ అధికారుల పనితీరు అయితే బావుంటుంది కాబట్టి ప్రతి సర్వీస్‌కి ఒక టైం అయితే ఇచ్చి ఈ విధంగా సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ అని ఎస్ఎల్ఏ అనేది తీసుకొచ్చారు. ఈ విధంగా చేయడం ద్వారా మనం అధికారులను ప్రశ్నించడానికి బావుంటుంది. అలాగే అధికారుల పనితీరు కూడా తెలుస్తుంది. వారు ఎన్ని రోజుల్లోపు ఈ వర్క్ అనేది పూర్తి చేస్తున్నారు. ఇలాంటి వివరాలనేవి తెలుస్తాయి కాబట్టి ఈ ఎస్ఎల్ఏ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైస్ కోడ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎన్ని రోజుల్లోపు ఈకేవైసీ కంప్లీట్ చేయాలని అయితే అడుగుతున్నారు. దీనికి సమాధానం చూసినట్లయితే మీరు రైస్ కోడ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత అంటే టీ నంబర్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఈకేవైసీ అవ్వని కారణంగా వీఆర్ఓ లాగిన్ నుంచి అయితే ఫార్వర్డ్ అవ్వదు. వాళ్ళు ఫార్వర్డ్ అవ్వకపోతే వారి పై అధికారుల నుంచి వీఆర్ఓలకి ఇలా ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఇలా ఒక ప్రెజర్ అయితే వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మీ యొక్క అప్లికేషన్‌ని ఈకేవైసీ అవ్వని కారణంగా రిజెక్ట్ చేసే అధికారం వీఆర్ఓకి అయితే ఉంటుంది. ఇక దానికి సంబంధించి వారికి రిజెక్ట్ ఆప్షన్‌లో చాలా వరకు నాట్ రికమెండెడ్ ఆప్షన్‌లో ఇలా ఈకేవైసీ కంప్లీట్ చేయలేదు. అప్లికెంట్ వచ్చేసి మాకు అందుబాటులో లేరు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే అధికారం వీఆర్ఓకి అయితే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక రైస్ కోడ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు గడువు తేదీలోపు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ సర్వర్ ఇష్యూ ఉంటే అది వీఆర్ఓ అయితే చూసుకుంటారు కాబట్టి సమాధానం అయితే చెప్పుకుంటారు. అలా కాకుండా మీరు అప్లికేషన్ పెట్టేసి ఎక్కడో ఉండిపోతే అలాంటి అప్లికేషన్‌ని వీఆర్ఓ రిజెక్ట్ చేసుకునే అధికారం అయితే వీఆర్ఓకి అయితే ఉంది. ఇక 5 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా వేలిముద్ర వేయాలా? లేదంటే వారి బదులుగా చైల్డ్ ఈకేవైసీ ద్వారా వారి కుటుంబంలో ఎవరైనా వేలిముద్ర వేయొచ్చా చూసినట్లయితే ఎవరికైతే 5 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ఉన్నారో వారికి చైల్డ్ ఈకేవైసీ ఆప్షన్ అంటే వేరే వాళ్ళ వేలిముద్ర ద్వారా వారు ఈకేవైసీ చేయడానికి ఆప్షన్ అయితే సచివాలయ ఎంప్లాయీ లాగిన్‌లో అయితే చూపిస్తుంది గానీ, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి వేరే వాళ్ళ వేలిముద్ర తీసుకుంటే వర్క్ అయితే అవ్వడం లేదు. 5 సంవత్సరాలు అయితే వచ్చేసాయి కాబట్టి తప్పకుండా ఆ చైల్డ్ మాత్రమే వేలిముద్ర వేయాలని అయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి తప్పకుండా ఆ పిల్లలు వేలిముద్ర అనేది తప్పనిసరిగా వెయ్యాలి. వారి బదులు వేరే వాళ్ళు వేయడానికి అవకాశం అయితే లేదు. ఇక స్టేటస్‌లో డిజిటల్లీ సైన్డ్ పెండింగ్ ఫర్ ఇష్యూయన్స్ అని అయితే ఉందని అయితే అంటున్నారు. దీని యొక్క అర్థం ఏంటంటే మీరు ఏదైతే రైస్ కోడ్ సర్వీస్ అప్లై చేశారో ఆ రైస్ కోడ్ సర్వీస్ అనేది తహసీల్దార్ లెవెల్‌లో అప్రూవల్ అయితే పొందింది. ఈ అప్రూవల్ పొందిన తర్వాత మీకు కార్డ్ అయితే వస్తుంది. కొత్తగా రైస్ కార్డ్ అయితే వస్తుంది. దానికి సంబంధించి మీకు కార్డ్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం ఏదో ఒక ఆప్షన్ అయితే తీసుకురావాలి. గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు ఏఈపీడీఎస్ యాప్‌లో కార్డ్ ఇష్యూయన్స్ అయితే చేసేవారు. కానీ ప్రెజెంట్ గవర్నమెంట్‌లో వాలంటీర్లు లేరు. అలాగే ఏఈపీడీఎస్ యాప్ కూడా వర్క్ అవ్వడం లేదు. కాబట్టి మేబీ రేషన్ డీలర్ల ద్వారా ఏదో ఒక ఆప్షన్ అయితే తీసుకురావచ్చు. అంటే బియ్యం తీసుకున్నప్పుడే ఇష్యూ చేసినట్లుగా ఏదైనా ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. లేదంటే వీఆర్ఓకి ఏదైనా ఆప్షన్ అయితే తీసుకొస్తారు. ఇలా ఎవరికైతే కార్డ్ ఇష్యూయన్స్ పెండింగ్ అని ఉందో దాని యొక్క అర్థం ఏంటంటే మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోయింది. అంటే మీకు త్వరలో బియ్యం అయితే ఇస్తారు. దానికి సంబంధించి కొత్త కార్డ్ అయితే వస్తుంది కాబట్టి ఆ కొత్త కార్డ్ ఇవ్వడానికి ఏదైనా ఆప్షన్ అయితే తీసుకురావచ్చు.